మంచి ప్రభుత్వం కార్యక్రమానికి రామనీతం గ్రామానికి రావడం మీ అందరి ముందు మీ అందరికీ గ్రామనీతం ప్రజలు ఎస్టీలు పత్రికారులు మీ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు ఇటువంటి కార్యక్రమం చాలా గొప్ప కార్యక్రమం. 100 రోజుల్లో మీరు ఎప్పుడు కూడా మీ అందరూ నేను వేరే పార్టీలో ఉన్నా, ఇంత ముందు చూశాను, ఇప్పుడు చూస్తున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నిజంగానే ఈ ప్రభుత్వం అనేది ప్రజల ప్రభుత్వం, ప్రజలకి అవసరం ఉన్న ప్రభుత్వం ఇదే. తెలుగుదేశం ఈ కూటమిలో మనకి జన సైనికులు బీజేపీ మనతో కలవడం చాలా గొప్పది. ఈ కూటమి వల్ల మనకి మీరు చూస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ నాయకులు పురంధేశ్వరి మేడం కానీ వీళ్ళు కూడా మనతోటే, మన చంద్రబాబు నాయుడు గారితో ముఖ్యమంత్రితో ఎంత అనుకూలంగా అతను ఆ బాటలో మంచి బాటలో ఏది మనస్పర్ధలు లేకుండా గవర్నమెంట్ నడిపిస్తున్నారు. ఈ 100 రోజుల్లోనే మీకు కనపడుతున్నది. ఈ రోజు మనకి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం మొన్న గ్రామ సభలు కండక్ట్ చేయించాడు. అది అతని కార్యక్రమం. ఎటువంటి కార్యక్రమం అది? ప్రతి గ్రామంలో మన రాష్ట్రంలో దాదాపు 13,326 గ్రామాల్లో ఆ రోజు ఒకటే టైంలో గ్రామ సభ జరిపేయడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అంటే ఎంత ఐక్యతగా నడుస్తుంది గవర్నమెంట్. ఇది ఇట్టే మనకి నడిస్తే ప్రజలందరికీ మంచిది, మనందరికి కూడా మంచిది. ఈరోజు పెన్షన్ గురించి ఇప్పుడే పెద్ద ఆయన ఇప్పుడే చెప్పారు. 4,000 3,000 నుంచి ఒకటేసారి 4,000 ఇవ్వడం అనేది చాలా గొప్ప కార్యక్రమం. అది కూడా 1వ తేదీ ఖచ్చితంగా ఇవ్వాలా అని మన ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా చెప్పున్నాడు. ఎన్ని ఇబ్బందులున్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మనము మటుకు పెన్షన్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలా. అది మటుకు మారకూడదు. ప్రతి ఎమ్మెల్యే, ఇప్పుడే మా ఎమ్మెల్యే ఇందాక అక్కడ చెప్తునింది, ప్రతి ఎమ్మెల్యేని వాళ్ళని వీలైతే 1వ తేదీ ఏదో గ్రామంలో పోయి వీళ్ళని కూడా తోడు ఉండమని గవర్నమెంట్ అఫీషియల్స్ తోటే ఆరు వాలంటీర్లు కానీ ఎవరు ఉన్నారో వాళ్ళతోటే కలిసి ఎమ్మెల్యేని కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయమని. ఎందుకు చేయమని అంటే ఆ రోజు ఏదైనా ఈ పెన్షన్స్ రానోళ్ళు ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే పక్కన ఇస్తుంటే చూస్తూ ఉండలేరు. సో ఖచ్చితంగా అటువంటి ఉన్నప్పుడు ఆ సమస్యలు కూడా తీర్చేదానికి అది మంచి అవకాశం. ఇటువంటి కార్యక్రమాలకు వచ్చినప్పుడు పెన్షన్ అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే చాలా మంది ఇప్పుడే పెద్ద ఆయన చెప్పినట్టు ఆ 4,000తో నేను బతుకుతున్నాను, నాకు 1వ తేదీ అది లేకపోతే గుండె కొట్టుకుంటుంది, ఇంత ముందు కాలంలో నేను చాలా ఇబ్బందులు పడి ఉన్నానట్లా అని ఈరోజు ఎంత భరోసాగా చెప్పాను. ఇబ్బంది ఇది మంచి ప్రభుత్వం అనే మాటకి అదొక్కటి చాలు మీ అందరికీ. ఖచ్చితంగా ముందు రోజుల్లో చూస్తున్నాం మత్స్యకారులకి ఇప్పుడు డ్రెడ్జింగ్ గురించి చెప్పేటప్పుడు డ్రెడ్జింగ్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎట్టో దాన్ని ఇబ్బంది పడి దానికి ఫండ్స్ తీసుకొచ్చి త్రూ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా ఈ డ్రెడ్జింగ్ యాక్టివిటీ కూడా చేయించాలని ఖచ్చితంగా పట్టుదలగా ఉంది. ఎందుకంటే మీ అందరూ కూడా మన ఎలక్షన్ లో ప్రతి ఒక్కరు ఎట్లా వాళ్ళ సొంతది పోయినట్టే చేశారు. సో మేము గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా మీ అందరికీ చెప్తున్నాను, ఎప్పుడు కూడా తలుపులైతే ఓపెన్. ఏదున్నా సమస్యలు ఉంటే మటుకు సమస్యలు తీసుకురండి. ఉండేదే మేము సమస్యలు తీర్చేదానికి. ఏదో పదవి వచ్చిందని చెప్పి పదవి ఎన్నో కూర్చోండేదానికి కూడా కాదు. ఈ రోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికి పోయినా మొన్న యువతకి జాబ్ మేళాలో దాదాపు 940 మందికి ఆ రోజు సాయంత్రమే వాళ్ళకి జాయినింగ్ ఇది ఇవ్వగలిగారు. అది ఎటువంటి కార్యక్రమం? అది మర్చిపోలేంది. 3 నెలలకు ఒకసారి అది పెట్టాలని. సో దట్ మనం ఎన్ని చేయగలిగితే
ఒక కోర్ అనే కాదు, నా పార్లమెంట్ లో పెట్టాలని నేను ఒక కోర్ అనే పెట్టుకొని లిమిట్ చేయకుండా పార్లమెంట్ లో తీసుకొని ఇట్లా మనం ఈ జాబ్ మేళా పెట్టి ఎంత మందికి మనం ఉపాధి కల్పించగలుగుతామో అదే మనం మంచితనం అవుద్ది, వాళ్ళకు కూడా బతుకు తెరువు అవుద్ది. అవి మెయిన్ మా మనసులో పెట్టుకోండి. కూడా ఏది చేస్తే మంచి, ప్రజలకు ఏది చేయగలుగుతాం, సమస్యల్ని ఎట్లా తీర్చగలుగుతాం. సమస్యలు తీర్చాలంటే పైన పెద్దలు ఉన్నారు, మనం పోయి చెప్పుకొని ఆ సమస్యలు తీర్చుకునేదాన్ని కూడా ఖచ్చితంగా ముందుకు తీసుకుపోతాము. ముందుకి కూడా ఈ రోజు మన పరిస్థితులు ఆర్థికంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయినా రోడ్లని ఇంకోటి ప్రతి ఒక్కటి కూడా సంక్షేమం గాని అభివృద్ధి గాని ఈ రెండు ఖచ్చితంగా చేయాలనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి పట్టుదల. అతన్ని కానీ చూశారంటే ఈ మధ్య కాలంలో దగ్గర చూస్తున్నాను, మొన్న మీరందరూ చూస్తుంటారు విజయవాడలో, అతను ఒక మనిషి అనే మామూలు మనిషి మటు కాదు. ఆయన వయసుకి ఒక మిషన్ లాగానే పనిచేస్తాడు. మిషన్ కి ఎట్లుంటుందో ఆయన బాడీ కూడా అంతే. నేను గమనిస్తున్నా, ఒక టైం ఉండదు, ఏ టైం అయినా పర్వాలా. కష్టం అనేది అతనికి అనిపేదు. ఇది మనం ఇటు చేస్తున్నామే, మనం చెప్పాల్సి వస్తుంది. ఎందుకు సార్ ఢిల్లీ వచ్చాడు ఈ మధ్య, మీకు తెలియాలి, ఎందుకంటే ఢిల్లీ విషయాలు మీకు తెలియవు. పొద్దున్న 9 గంటలకి అపాయింట్మెంట్ స్టార్ట్ అయింది. కరెక్ట్ గా 3 మంత్రుల్ని కలిచాడు. 4వ మంత్రి టైంలో ఇంటికి వచ్చాడు. ఇంటికాడ కూర్చున్నాడట. మళ్ళీ హోమ్ మినిస్టర్ రమ్మన్నారు సార్, మళ్ళీ మేము అటు కూర్చొని భోజనం కూడా చేయాల. అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తో మీరు అందరూ వినాలనే చెప్తున్నా. ఇది భోజనం కూడా చేయాల, కూర్చున్నాడు భోజనానికి అందరితో, మా అందరితో. ఫోన్ వచ్చింది, సార్ ముందు రమ్మన్నాడు, ఒక అరగంట ముందైనా పర్వాలేదని. లేచి ముందు నేను వచ్చిన కార్యక్రమం ముందు, అది ముఖ్యం నాకు అని భోజనం కూడా చేయకుండా హోమ్ మినిస్టర్ అంటే మీ అందరికీ తెలుసు ఏ లెవెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు టైం ఇవ్వడమే గొప్ప. అటువంటి అతను లేచి ఇమ్మీడియట్ గా దానికి పోయాడు. సరే మళ్ళీ భోజనానికి వస్తాడేమో అని మేము కూర్చోన్నాం. అక్కడి నుంచి ఇంకొక మంత్రి దగ్గరికి వెళ్ళిపోయాడు. సో మేము చూసి ఎటుపోయాడు ఆయన అంటే ఆడి నుంచి ఇంకో తిరిగిపోయినాడు. దాదాపు 7 మందిని కలిసి రాత్రి, మీరు నమ్మతారో నమ్మరో, 8 గంటలకు మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాడు. మేమందరం ఉన్నాం, కానీ మేము నిలిచిపోయి ఉన్నాం. అతను 74 సంవత్సరాల వయసులో తిరిగి మొత్తం దాదాపు ఆ రోజు 7-8 మందిని, ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ కూడా, నరేంద్ర మోడీ గారిని కూడా కలిశాడు. 7-8 మందిని కలిసి రాత్రి 8 గంటలకు ఇంటికి వచ్చి 8:30-9కి మాతోటే కూర్చొని భోంచేసి, అంటే వ్యక్తి ఎటువంటి వ్యక్తో చెప్తున్నాను. పొద్దున్న లేచి మళ్ళీ ఇంకొక 3 చూడాలని మళ్ళీ దాదాపు 10 మంది మినిస్టర్ని పర్సనల్ గా పోయి ఆయన కలవడం. రెండోది, ఆయన దగ్గర ఉండే గొప్ప విషయం ఏంటంటే, నేనే పోవాలని కాదు, మీరందరూ రండి. అది ఇంకొక గొప్ప విషయం. జనరల్ గా ఏం చేస్తారంటే, ఎంపీలు కదా మీరు ఉంటారులే, పక్కన ఉంటారులే అని. అది కాదు, మీరు కూడా రండి. మీ సమస్య మీరందరూ కూడా ఉండాలా, మీరందరూ ఉండి వినాలా ఏం జరుగుతుందో, మీకు తెలియాలా ఏం జరుగుతుందో. అంటే ఆ రకమైన మనిషి దగ్గర మనం ఉన్నామంటే నా ఓటోడికి చాలా తృప్తిగా ఉంది, సంతోషంగా కూడా ఉంది. ఇది ఒక మంచి వ్యక్తి దగ్గర మనం ఉన్నాం. మనం కూడా అట్టే ఈరోజు అవన్నీ చూసిన తర్వాత మనం కూడా మీ అందరి ముందు నిలబడడం, ఒక మంచి వ్యక్తిగా మీ అందరిలో కూడా ఉండాలని. సో మనం మంచి వ్యక్తిగా ఉండాలంటే ప్రతి ఒక్కరు సమస్యలను కూడా మనం తీర్చేటట్టుగా ఉండాలి. సమస్యను చూసి దాంకొని పరిగెత్తే పరిస్థితి ఉండకూడదు. అది మెయిన్. ఏ సమస్య ఉన్నా సమస్యకి ఏదో ఒక ఆన్సర్ ఉంటది, దాన్ని కరెక్ట్ చేసుకునే పరిస్థితి కూడా ఉంటది. అందుకని సమస్యలు ఎదుర్కోవాలా, దాన్ని కూడా తీర్చేదానికి చూడాలా. కొన్ని జరుగుతాయి, కొన్ని జరగవు. కానీ దేనికి కూడా మీరు నిరాశ పడకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరు జీవితంలో ఏమనుకోవాలి, మనం ఒక అడుగు ముందుకు పోవాలని అనుకోవాలా. నిరాశ అనేది ఉండకూడదు. హోపు అంటే మనకి ఎప్పుడు ఆశ అనేది ఉండాలా, అతి ఆశ కాదు, ఆశ అనేది ఉండాలా. నిరాశ అనేది మటుకు రాకూడదు. గుర్తుపెట్టుకోండి అందరూ. మీకందరికి ఒకటే చెప్పేది, ముందుకు ఇంకా మీరు 100 రోజుల్లో మీరు చూసింది ఏం లేదు, ఇంకా ముందుకు చూస్తారు. ఇంకా ఆర్థికంగా కొంచెం కానీ ఇబ్బందులు తీర్తే చాలా
మంచి అవకాశం ఉంటుంది. మీ అందరికి కూడా ఈ యువతలకి ఖచ్చితంగా ఉద్యోగాలు కానీ ఇటువంటి మనం యువతలకి మత్స్యకారులు కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళందరికీ చెప్తున్నాను, ఈ గ్రామాలు కూడా మనం చేయగలిగింది చేస్తాము. సో దట్ ఎవరు కూడా ఇప్పుడు 217 జీవో అన్నారు, అది ఒక చాలా తెలియని ఇబ్బందులు. అది ఈరోజు అది ఇమీడియట్ గా దాన్ని క్యాన్సిల్ చేయడం అంటే మంచి పని చేశాడు. అది ఊర్లో గ్రామస్తులు దాన్ని కనీసం మీరు మీ ముందుండే మీ కళ్ళ ముందు ఉండేది మీరున్నా ₹1 సంపాదిస్తారు. అదే బయట నుంచి వచ్చి ఎవరో వచ్చి మీ తన్నుకొని పోతుంటే అది ఎక్కడ అన్యాయం, అది న్యాయంగా అన్యాయం. మరి కానీ రాగానే అటువంటి చేయడం కూడా చాలా గొప్ప విషయం. మీ అందరినీ కూడా కోరుకునేది ఈ మంచి ప్రభుత్వంలో మీరందరూ భాగస్తులు, మీరందరూ కూడా ఖచ్చితంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ మీ దీంట్లో అందరూ బాగుండాలని కోరుకునే వాళ్ళము. ఈ రోజు మీ అందరి ముందు నేను రావడం, ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. అందరికీ కూడా మళ్ళీ చేతులెత్తి నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.